ముందు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను నర్సీపట్నం టౌన్ సిఐ. మా ఎస్పీ గారు అండ్ మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్యకాలంలో మన నర్సీపట్నం టౌన్లో ఈ మోటార్ వెహికల్స్ ఏవైతే 2 వీలర్స్ బైకులు దొంగతనాలు కొద్దిగా జరుగుతున్నాయి ఎక్కువగా అని చెప్పేసి దాని మీద మేము ప్రత్యేకంగా ఒక దృష్టి సారించడం జరిగింది. దాని మీద మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైమ్ టీము నాగేంద్ర అండ్ సతీష్ నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి గత వారం రోజులుగా మేము అదే పనిగా రాత్రి పౌరులు కష్టపడితే మనకి ఎట్టకేలకు ఒక ముద్దాయి మనకి దొరకడం జరిగిందండి. అతని పేరు హనుమాను శ్రీను, తండ్రి రమణ, ఆయనది నక్కపల్లి మండలం దారిపిల్లి వానిపాలెం. అయితే ఆయన్ని పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు ఉదయం మనకి నర్సీపట్నంలో ఆయన ఒక బైక్ దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడనే సమాచారం మీద మనం పెద్ద చెరువు దగ్గర నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర మనం పట్టుకుంటే ఆయన మొత్తం మనకి 8 బైకులు రికవర్ ఇచ్చారు. అందులో 5 బైకులు అండ్ 3 స్కూటీలు అలాగే 2 ఫోన్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయడం అయింది. అతనికి ఈ దొంగతనాలకి ఎటువంటి హెల్ప్ చేసినటువంటి వాడు పెదబొడ్డేపల్లికి చెందినటువంటి ఒక మైనర్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మైనర్ కూడా అతనికి ఈ దొంగతనాల్లో హెల్ప్ చేయడంతో వీళ్ళు మొత్తంగా 8 వాహనాలని మన నర్సీపట్నం మరియు గొలుగొండ, చింతపల్లి, ఈస్ట్ గోదావరి ఏరియాలో దొంగతనాలు చేసినటువంటి తొండంగి మరియు బెక్కువడు ఈస్ట్ గోదావరి ఈ ఏరియాలో దొంగతనం చేసినటువంటి 8 వాహనాలని మనం స్వాధీనం చేసుకున్నాం. దీని మీద వాళ్ళపై ప్రీవియస్ కేసులు ఎవరైతే హనుమాన్ శ్రీను అండ్ వాళ్ళిద్దరి మీద మనకి ఇప్పటికి 3 కేసులు ఐడెంటిఫై చేసాం. ఒకటి నక్కపల్లిలో, ఒకటి ఎలమంచిల్లో, అలాగే ఇంకోటి ఈస్ట్ గోదావరిలో కూడా వాళ్ళకి దొంగతనం కేసులు ఉన్నాయి. దాని మీద వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి తరలిస్తున్నాం. ఆ వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ దీంట్లో మా ఎస్ఐస్ 2 రమేష్ అండ్ ఉమా అండ్ మా క్రైమ్ టీమ్ అంతా కూడా కష్టపడి పనిచేసి రికవరీ చేశారు. ఇంకా మరికొన్ని ముద్దాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మేము త్వరలోనే స్వాధీనం చేసుకొని మరికొంతమందికి కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బైకులు పోయిన వాళ్ళందరికీ కూడా మనం రికవరీస్ ఇస్తామండి. థ్యాంక్ యూ. సరే, బాధితులందరూ ఇక్కడ 3 మంది దొంగతనం చేసేది. అయితే కీ ఓపెన్ హ్యాండిల్ ఓపెన్ అయితే కీస్ అంటే డూప్లికేట్ కీస్తో ఆపరేట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. లేదు హ్యాండిల్ లేకుంటే హ్యాండిల్ పగలగొట్టేసి దాని మీద ఈ డూప్లికేట్ కీస్ వీళ్ళేరే ఉంటాయి, ప్రతి బండికి సంబంధించిన డూప్లికేట్ కీస్ దాన్ని పెట్టి దాని ద్వారా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసి వీళ్ళ సొంత అవసరాల కోసం ఖర్చులు పెట్టుకొని ఆ బైకులు అమ్మేస్తున్నారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన దీని మీద మేము అన్నీ కూడా మళ్ళీ రికవర్ చేసాం, కోర్టులో పెట్టి బాధితులకి అప్పచెప్తాం.